మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. పరిశుద్ధ గ్రంథంలో భక్తులు వారు చాలా విషయాలు యోచించినప్పుడు కొన్నిటిని దేవుడు నెరవేర్చాడు. అందులో ఒక అతను ఎబేష్. ఎవరికైనా పేరు పెట్టినప్పుడు శ్రమ, బాధ, వేదన, కష్టమని పెట్టడం, మంచి పేర్లు ఎంచుకుంటాం. కానీ ఇతని తల్లి, అమ్మ నువ్వు మగబిడ్డను కన్నావు అన్నప్పుడు ఏం సుఖం, అనేక కష్టాల్లో బాధల్లో ఉన్నాను, నా జీవితమే వేదనలో మునిగిపోయింది, మరి ఏం పేరు పెట్టమంటావు నీ కుమారుడికి అని అడిగితే వేదన అని పేరు పెట్టమంటాడు. వేదన, శ్రమ, దుఃఖము, బాధ అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి పేరే ఎబేష్. ఈ ఎబేష్ ప్రార్థనలో ఒక యోచన చేస్తాడు. దేవుని యొద్దకు వెళ్ళి నేను మొరపెడతాను, ప్రభు నన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అని ఒక ఆలోచనతో ఇజ్రాయేల్ దేవుని గురించి మొరపెట్టచ్చు. ఏమని మొరపెట్టాయంట? ఓ దేవా నన్ను ఆశీర్వదించుము, నా సరిహద్దులు విశాలపరచుము, నీ చేతులు నాకు తోడుగా ఉండ దయచేయి, కీడును నాకు దూరం చేయమని ప్రార్థిస్తే దేవుడు అద్భుతంగా అతని ప్రార్థన విని ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు. ఈ ఎబేష్ అనే వ్యక్తి చేసిన యోచన దేవుడు స్థిరపరిచినట్టే కనిపిస్తుంది. అతను ప్రార్థన విన్నాడు, దేవుడు అతన్ని అంగీకరించాడు. ఈరోజు దేవుని యందు విశ్వాసం నుంచి ప్రార్థిస్తూ మంచి యోచనలు చేయొచ్చును మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. భక్తిహీనుల ఆశ భంగమైపోవునని, భక్తిహీన